ఇప్పుడు హనీ బీస్ నుంచి ఓన్లీ హనీ ఒకటే తీయొచ్చా? ఇంకా వేరే ఏమైనా ప్రొడక్ట్స్ కూడా తీసుకోవచ్చా అండి? దీని నుంచి ఓన్లీ తేనెటీగలు ఓన్లీ హనీ ఒకటే తెస్తాయి అనేది అపోహ మాత్రమే. ఇప్పుడు ఆవుకి ఎలా అయితే బై ప్రోడక్ట్స్ ఉన్నాయో నెయ్యి, పాలు, వెన్న ఇలా, అదే మాదిరి ఈ తేనెటీగను కూడా. తేనెటీగ యాక్చువల్గా మిత్ర పురుగు. అంటే మన పంటల్లో ఏదైతే పాలినేషన్ కానీ ఇవంతా చేస్తుందో, సో ఇది కూడా ఒక మిత్ర పురుగే అనమాట. ఇది ఓన్లీ హనీనే కాదు, హనీ పెట్టినప్పుడు ఆ వ్యాక్స్ ఉంటుంది కదా హెక్సాగన్ షేప్స్లో, ఆ వ్యాక్స్ని మనము ఈ కాళ్ళ పగుళ్ళకి, లిప్స్టిక్స్కి, వీటికంతా యూస్ చేస్తారు. కొన్ని స్కిన్ వాటికి రిపేర్స్కి ఏమైనా క్రాక్స్ వచ్చినా కూడా దాన్ని బాగా యూస్ చేస్తారు. తర్వాత ఈ బీస్ ఏదైతే ఫ్లవర్స్ మీద వెళ్ళి వాలి పొలెన్ తెచ్చుకుంటాయి, కలెక్ట్ చేస్తాయి, మకరందం కోసం వెళ్తాయి కదా, అప్పుడు ఈ పొలెన్ వాటి కాళ్ళకు అంటుకుంటుంది అనమాట. మనం ఒక పొలెన్ ట్రాపర్ అనేది ఒక 4 hours 2 hours అలా మనము ఆ డోర్ ఉంటుంది కదా ఈ హైవ్స్కి, ఒకటి ఎంట్రన్స్, ఆ ఎంట్రన్స్ దగ్గర పెట్టి కలెక్ట్ చేస్తాము. ఆ పొలెన్ కూడా హై ప్రోటీన్ అనమాట. అది పేషెంట్స్ చాలామంది యూస్ చేస్తారు, ఆపరేషన్ జరిగిన వాళ్ళంతా యూస్ చేస్తారు. దాని తర్వాత ఇది చెట్టు బెరడులు ఉంటాయి కదండి, గమ్ ఉంటుంది కదా చెట్టుకి, అవి కూడా కలెక్ట్ చేసుకొని ఈ హైవ్స్లో ఒక సైడ్ పెట్టుకో ఉంటాయి. అది ఎందుకంటే ఈ హైవ్స్ ఏదైనా సరే క్రాక్స్ వచ్చినప్పుడు వల్ల వాటితోటి అవి రిపేర్ చేసుకుంటాయి. వాటితోటి టూత్ పేస్ట్లు ఇవంతా కూడా చేస్తారనమాట. సో దీనికి బై ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి, దీంట్లో ఏది వేస్ట్ అయ్యేది లేదు, రీయూజ్ అనమాట. అదే నేను చెప్తున్నాను కదా, ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అంటే ఏంటంటే బీహైవ్స్ ఒక్కసారి కొన్నామంటే తర్వాత అది ఒక్కసారే మనం పెట్టుబడి పెడతాం, తర్వాత అంతా మనము ఈ తేనెటీగలను ఒక పసిపిల్లల్లాగా మనం చూసుకోగలిగితే అది ప్రొడక్షన్ కూడా అవి అంత బాగా ఇస్తాయి. దీంట్లో ఒకటి రాయల్ జెల్లీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు నేను చెప్పాను కదా, రాణి ఈగ రాయల్ జెల్లీ మాత్రమే తింటుంది, దాని ఫుడ్ హనీ తినదు, పొల్లెన్ తినదు, ఏది తినదు. ఆ రాయల్ జెల్లీని ఇలా మూవీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు యాంటీ ఏజింగ్ అనమాట, అది దాన్ని కొంతమంది తీసుకుంటారు, అది చాలా కాస్ట్లీ ఫుడ్ కూడా. ఈవెన్ దాని విషం తేనెటీగలు కుడతాయని అందరూ భయపడతారు, కానీ ఒక కొండజాతి ఈగలు ఒకటే భయపడాలి మనము. అది దాని వెనం కూడా కలెక్ట్ చేస్తారండి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ వెనం ఒక 1 kilo 1 crore వరకు కూడా పలుకుతుంది మార్కెట్లో. అది ఏంటంటే అది కుట్టినప్పుడు దాని నుంచి ఒక విషం అనేది వస్తుంది కదా, పెరాలసిస్. కానీ ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా కనుక్కోండి, బీ కీపర్స్కి ఎవరికి పెరాలసిస్ రాదు, హార్ట్ అటాక్స్ రావు. ఆ వెనము కొన్ని మెడిసిన్స్లో యూస్ చేస్తారనమాట. సో దీనిలో నుంచి మనం తీసేసే పదార్థం అంటూ ఏది ఉండదు.